ఓం ఓం శ్రీమాత్రే నమః. శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం 129వ శ్లోకం. అదృశ్యాదృశ్యరహిత విజ్ఞాత్రీ వేద్యవర్జిత యోగిని యోగదా యోగ్య యోగానంద యుగంధర. అదృశ్య సర్వచరాచరమును విశ్వం అంటారు. విశ్వం భౌతికంగా చూడబడుతుంది. చూడబడు దానినే దృశ్యమానం అంటారు. కంటికి కనపడునది ఈ విశ్వం. విశ్వమును శక్తివంతంగా చేయునది, చైతన్యవంతంగా చేయునది శక్తి తత్వం. ఈ విశ్వంలో అంతర్గతంగా కనిపించకుండా సర్వదా ప్రపంచమునంతయు కదిలించుచున్నది, కదులుతూ ఉన్నది జీవ చైతన్యాంశం. అది పరాశక్తి రూపం. భౌతికంగా కనపడక సర్వమును చైతన్యవంతం చేయు పరారూపమే అదృశ్య. ఓం ఐం హ్రీం శ్రీం అదృశ్యాయై నమః. దృశ్యరహిత విశ్వమునందుండునది, విశ్వమునకు కారణమగునది పరాశక్తి. భూమికి గంధమును, జలమునకు రుచిని, అగ్నికి తేజస్సును, వాయువుకు స్పర్శను, ఆకాశానికి శబ్దాన్ని ఇచ్చుచున్నది. సర్వమునందు జీవశక్తిగా ప్రకాశిస్తూ ఉండునది, కానీ బాహ్యమునకు కనపడదు. చిగురు తొడిగిన మొక్క పెరిగి పెద్దదవుతుంది. మొగ్గగానున్న పువ్వు వికసించి అందాలు వెదజల్లుతుంది. పెరిగిన మొక్కలోని ఎదుగుదలను కానీ, వికసించిన పువ్వులోని వికసన తత్వాన్ని కానీ కంటికి కనిపించదు. అది సూక్ష్మాతి సూక్ష్మమైనది. అదే సచ్చైతన్యము. అది కంటికి కనపడదు, అనుభవమునకు మాత్రమే అందుతుంది. భౌతికమునకు కనపడక అనుభవ రూపంలో ఉన్న చైతన్యం పరారూపం దృశ్యరహిత. ఆ రూపంలో ఉన్న అమ్మ దృశ్యరహితగా కీర్తించబడింది. ఓం ఐం హ్రీం శ్రీం దృశ్యరహితాయై నమః. సాధనలో సర్వమును చూస్తూ కూడా కనపడే దృశ్యమాన ప్రపంచమునకు స్పందించక విశ్వమంతయు సాక్షిభావనతో చూచుటే దృశ్యరహిత సాధన. విజ్ఞాత్రి జననం, వృద్ధి, పరిణామం, అనుభవం, ఆలోచన, మరణం మొదలగునవి జగద్వ్యాపారములు. పంచభూతముల సంఘటనం జీవుల కర్మానుభవ ఫలితములు. ఫలితానుభవమునకు తగిన శారీరక తత్వములు, నిర్మాణములు ఉన్నాయి. అవన్నీ ఈ విశ్వమునకు సంబంధించిన విజ్ఞానం. ఈ మొత్తమే విశ్వవిజ్ఞానం అనవచ్చును. విశ్వవిజ్ఞానమును చక్కగా తెలిసినట్టి పరమేశ్వరి విశ్వమంతయు తానే వ్యాపించి ఉన్నదనుటను తెలియజేయునది కూడా పరమేశ్వరియే. అందుకే ఆమె విజ్ఞాత్రి. ఓం ఐం హ్రీం శ్రీం విజ్ఞాత్రీ నమః. వేద్యవర్జిత సర్వమునకు కారణమైనది జగన్మాత. సర్వాంతర్గతంగా ఉంటూ సర్వమునకు చైతన్యాన్ని ప్రసాదించున్నది పరాచైతన్యం. తానే సర్వమై ప్రకాశిస్తూ సర్వములో తానై ప్రకాశించుచున్న పరమేశ్వరికి తెలియవలసినది కానీ, తెలియబడవలసినది కానీ మరొక్కటి లేదు. సర్వం శక్తిమయం. అందుకే అమ్మ వేద్యవర్జిత. ఓం ఐం హ్రీం శ్రీం వేద్యవర్జితాయై నమః. యోగిని జీవాత్మ పరమాత్మలకు భేదం లేదను భావనతో సాధన చేయుట యోగం. ప్రాణాయామం చేత మనస్సును నియమించి సంకల్పాలను రూపుమాపాలి. సంకల్పములు ఎక్కడ నశిస్తాయో అక్కడ శరీరంలో చరించు చైతన్య శక్తి తత్వం వైపు బుద్ధి మరలుతుంది. అంతర్సాధన ప్రారంభమవుతుంది. దీనితో మూలాధారంలోని కుండలిని శక్తి సహస్రారం చేరి నిరంతరానంద తత్వముని అనుభవంలోకి తెస్తుంది. అదే యోగ క్రియ. యోగ క్రియను చేయువారే యోగులు. శ్రీచక్రంలో ఉన్న ఆవరణ దేవతలకు
ప్రకట గుప్తతర సంప్రదాయ కుల నిగర్భ రహస్య అతిరహస్య పరాపర రహస్యాలను వారందరూ సంపూర్ణ యోగ నిష్ణాతులు, యోగినులు, సృష్టి కార్యాన్ని ఎరింగినవారు. వీరందరిచే సేవలందుకొను పరమేశ్వరి సర్వసమర్థురాలు, సర్వజ్ఞురాలు. సర్వయోగిని స్వరూపమగు అమ్మ యోగినిగా పిలువబడింది. ఓం ఐం హ్రీం శ్రీం యోగిన్యై నమః. యోగద, యోగ ప్రక్రియను అనుసరించు వారికి ప్రేరణను ప్రసాదించున్నది అమ్మ. జీవాత్మ పరమాత్మలకు అభేద భావములను చక్కగా అర్థము చేసుకున్న సామర్థ్యాన్ని అనుగ్రహించున్నది జగన్మాత. శివుడు జీవుడు, జీవునిలో దాగిన శక్తి తత్వం శివ. వీరిద్దరి సమాయోగమునే యోగమంటారు. అట్టి యోగశక్తిని ప్రసాదించు పరమేశ్వరి యోగద అని కీర్తించబడినది. ఓం ఐం హ్రీం శ్రీం యోగదాయై నమః. యోగ్య, యజ్ఞములు, యాగములు, వేదార్థ పారాయణము అంటే అర్థం తెలిసి చేయు వేద పారాయణము మొదలగునవి శ్రేష్టమగు కర్మానుచరణములు, పుణ్యకార్యాలు. శివాశక్తి తత్వములను చక్కగా తెలిసి శివశక్తి మధ్య సామరస్య భావమును పెంపొందించు ప్రక్రియే యోగం. అది సర్వశ్రేష్టమైనది. తక్కినవి పునరపి మరణం పునరపి జననంగా సాగునవి. ఏది అర్థం చేసుకుని అనుభవంలోనికి గ్రహించినా అది ముక్తి అన్నది సత్యం. అదే యోగం సర్వశ్రేష్టమైనది కూడా, పరాస్వరూపమై వెలుగొందునది. అటువంటి శివశక్తి సామరస్య భావాన్ని అనుసంధించు ధ్యాన యోగమే యోగ్యమైంది. సర్వశ్రేష్టత్వ భావమును పరతత్వమును సూచించున్నది అమ్మ. అమ్మయే యోగ్య. ఓం ఐం హ్రీం శ్రీం యోగ్యాయై నమః. యోగానంద, శరీరగతంగా ఉండు చైతన్యాంశమే జీవుడు, అదే శివుడు. విశ్వగతంగా ఉండు చైతన్యమే పరమాత్మ, సర్వశక్తితత్వం. ఈ రెండింటిది సమైక్యతా భావమును చక్కగా విచారించి అనుసంధించుటయే యోగం. దీనికి సాధనాపరంగా ధ్యానయోగం సహాయపడుతుంది. అనగా ధ్యానయోగం చేత శివశక్తి సామరస్య భావన దృఢత్వాన్ని సాధించవచ్చు. దీని ఫలితమే నిరతిశయానందం. నిరతిశయానందం కారణమునకు రూపమగు పరమేశ్వరి యోగానంద. ఓం ఐం హ్రీం శ్రీం యోగానందాయై నమః. యుగంధర, కాల పరిణామమునకు లోనైనది ఈ ప్రపంచం. సెకనుల నుండి నిమిషములు, గంటలు, రోజులు, పక్షములు, మాసములు, అయనములు, సంవత్సరములు, యుగములు, మహాయుగములు, కల్పములు, మహాకల్పములుగా రూపుదిద్దినవి. కాలమునకు రూపం, కారణం పరమేశ్వరి. యుగమనున్నది కాలమునకు పేరు, దానిని ధరించున్నది. యుగమనగా కావడి అని కూడా అర్థం. స్త్రీలింగం పుంలింగం కానిది పరాశక్తి. ఆత్మానం ద్వేదపాతయత్ పతిశ్చ పత్నీచ భవతాం అని శృతివాక్యం. సర్వ సృష్టి కార్యనిర్వహణకై తానొక్కటైనను స్త్రీ పురుష రూపాలను ధరిస్తుంది. భార్యాభర్తలుగా సృష్టిని విస్తరిస్తూ ఉంది. బీజము క్షేత్రంగా అవతరించుచున్నది పరమేశ్వరి. వివాహ సమయాన కాడిమానును నుంచి మాంగళ్యధారణ చేయించుట అన్నది ఆచారంగా మారింది. బ్రహ్మ బ్రాహ్మి, విష్ణువు వైష్ణవి, రుద్రుడు రుద్రాణి, భవుడు భవాని మొదలగు రూపాల జంటలను పురాణాల్లో చూడటం కద్దు. ఇట్టి ద్వైది అంటే జంట రూపాలలో వెలసి సర్వ జగత్తును నిర్మించి కాపాడుచుండు పరమేశ్వరి యుగంధరా. ఓం ఐం హ్రీం శ్రీం యుగంధరాయై నమః.